ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ. ఇది అయితే చాలా బాగుంటుంది. మరి మీరు అందరూ కూడా నా వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. క్యారెట్, బీన్స్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, మీల్ మేకర్, 1.5 గ్లాస్ రైస్, జీడిపప్పు, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్, హోల్ గరం మసాలా, చిన్న యాలకులు, కసూరి మేతి, లవంగా, ఇవన్నీ కూడా. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు. ఇక మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. కడిగి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసి బాగా కాగాక మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ దీనిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో బీన్స్, క్యారెట్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీనిలో మీల్ మేకర్ అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఆలూ పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు పొటాటోస్ కూడా బాగా ఫ్రై అయిపోయి కదా. నెక్స్ట్ దీనిలో టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఫస్ట్లో ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు కొబ్బరి పేస్ట్ అయితే చెప్పడం మర్చిపోయాను, కానీ కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల వెజ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి 3.5 గ్లాసెస్ వాటర్ అయితేనే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీనిలో ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ. చాలా సూపర్గా కుక్ అయింది. మరి మీకు కూడా నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం? నా వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.